గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఏ సందర్భంలో ఈ మాట చెప్పబడిందంటే, భక్తుడైన పౌలు మొదటి సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న భక్తులు పౌలు గారు, బర్నబా గారితో పాటు ఉన్న తోటి భక్తులందరూ కలిసి ప్రార్థన చేసి వీరిద్దరి మీద చేతులుంచి వీరిని పంపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వీరి మీద చేతులుంచి వీరిని సువార్తకి పంపింది పేతురు, యాకోబు, యోహాను లాంటి గొప్ప గొప్ప అపోస్తులు కాదు. అక్కడున్న వారిలోనే దేవుడు కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, రకరకాల ఆత్మవరాలతో దేవుడు అందరినీ వాడుకుంటున్నారు. అక్కడున్న పెద్దల్లో కొంతమంది చేతులుంచి వారిని దీవించి వారిని పంపడం అనేది, పౌలు గారి లాంటి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, బైబిల్లో చేతులుంచి లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్, హస్త నిక్షేపణ చాలా గొప్ప విలువ బైబిల్లో ఉంది. అయితే రెండు విషయాలు గమనించాలి. మనం ఎవరి మీదన్నా చేతులు వేసినప్పుడు ఆలోచన చేసేయమన్నాడు. భక్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణ చేయకము. నువ్వు పాపంలో పడతావు, ఎవరి మీద పడితే వారి మీద చేతులుంచి ప్రార్థన చేయొద్దు. వారి యోగ్యులా అర్హులా కదా చెక్ చేసుకో. పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో ప్రార్థన చేసుకో, ప్రభువా చేతులు ఉంచమంటావా లేదా అని. కాబట్టి మనం ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాము అంటే వారు అర్హుల యోగ్యుల అనే ఆలోచన ముందు మనకు ఉండాలి. రెండోది, ఎవరైతే నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తితో నేను ప్రార్థన చేయించుకోవాలా లేదా అని కూడా మనం ఆలోచన చేయాలి. ఎవరు చేతులుంచాలట? ఎక్కడ సంఘ కాపరి వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయాలని బైబిల్లో ఎక్కడా లేదు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారిని, బర్నబా గారిని అక్కడ సంఘ పెద్దల్లో కొందరు చేతులేసి ప్రార్థన చేసి పంపారు. అలాగే తిమోతి భక్తులతో పౌలు అంటారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, పెద్దల హస్త నిక్షేపణ చేయగా నిన్ను సంఘ పెద్దల చేతులుంచి ప్రార్థన చేసి పంపారు, చాలు. అలాగే యాకోబు గ్రంథంలో 5వ అధ్యాయం ఉంటుంది, మీలో ఎవడైనా రోగి అయిన ఎడల ఎవరు ప్రార్థన చేయాలంది? యాకోబు గ్రంథం 5:14, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామం అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఆయిల్తో అనాయింట్ చేయడం అంటే చేతులేసి ప్రార్థన చేయడం అనమాట. ఇది ఎవరు చేయాలట? సంఘ పెద్దలు. ఇక్కడ కొద్ది కిందకు వచ్చినట్లయితే 16వ వచనంలో, యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో, దైవ సేవకుని ప్రార్థన, ప్రవక్త ప్రార్థన, అపోస్తుల ప్రార్థన లేదు, నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. కాబట్టి ఎవరు నా మీద చేతులుంచి ప్రార్థన చేయాలి అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆ వ్యక్తి మంచి సాక్ష్యం కలిగిన వాడా, నీతి యథార్థత కలిగిన వాడా, దైవభక్తి కలిగిన వాడా, ఆత్మను కలిగిన వాడా, విశ్వాసం కలిగిన వాడా, ఇవి మనం చెక్ చేసుకోకుండా ఎవరైతే పాస్టర్ అయితే చాలు నా మీద చేతులేసి ప్రార్థన చేయడం ఎప్పుడు అనద్దు. పాస్టర్ అయ్యేంత లోపల యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని ఆత్మతో ఉన్నవాడని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఎవరు మన మీద చేతులేసి ప్రార్థన చేయుట మనకి మేలుకరము అని ఎప్పుడు భావిస్తామంటే ఆ వ్యక్తి నీకు తెలిసి ఉండాలా, ఆ వ్యక్తి యందు నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. యూ షుడ్ బిలీవ్ దట్ పర్సన్. ఎస్, ఈ వ్యక్తులు నా మీద చేతులుంచగా నేను దీవింపబడతాను, ఆ వ్యక్తి యథార్థవంతుడు, ప్రార్థనాపరురాలు, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అనే విశ్వాసం ఉండాలా, ఆ వ్యక్తి పట్ల గౌరవం ఉండాలా, ఆ వ్యక్తి ముందు మనం తగ్గించుకోవాలి. బైబిల్లో ప్రతి ఆశీర్వాదము కూడా తగ్గింపుతోనే వస్తుంది. ఒకళ్ళు మన మీద చేతులు ఉంచుతున్నారంటే మనం ఇలా నిలబడితే చేతులు ఉంచలేరు. చేతులు వేసే వాళ్ళ ముందు మనం మోకరించాలి, లేకపోతే కూర్చోవాలి. మనం హంబుల్ చేసుకోవాలి, విధేయత చూపించాలి. వాళ్ళు నా మీద చేతులేసి ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు నాకన్నా పెద్ద వయసు వాళ్ళే అవసరం లేదు.
నాకన్నా బాగా బైబిల్ చదివిన వారి అవసరం లేదు. దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ మంచివారు, నీతిమంతులు, పాపము లేని వారు పరిశుద్ధులై ఉండాలి అంటే భూమి మీద ఎవడూ లేడు. ఉన్న దాంట్లో యథార్థంగా ఉంటూ చక్కటి సాక్ష్యం కలిగిన వ్యక్తి, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరైనాను నా మీద చేతులేసి ప్రార్థన చేయుట ఒక గొప్ప ఇంపార్టేషన్. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని గౌరవ, ఘనత, జ్ఞాన, ఆశీర్వాదకరమైన ఆత్మ మనలోనికి దేవుడు పంపుతాడనే విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి బైబిల్లో చేతులుంచి ప్రార్థన చేయుట అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దైవ సేవకులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, అన్నతమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఒకరి నిమిత్తము ఒకరు ప్రార్థన చేసుకోండి అంటున్నాడు ఇక్కడ. ఇందాక మనం చదువుకున్న యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనంలో స్టార్టింగ్లో, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, అప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును. కాబట్టి దేవుడు ఆయన యథార్థ ప్రవర్తన జీవించే వారి యొక్క జీవితంలో, ఎవరి హృదయంలో అయితే దేవుని రాజ్యం ఉంటుందో, ఎవరు దేవుని రాజ్యంలో నమ్మకంగా జీవిస్తామో వారి చేతుల్లో ఆశీర్వాదం ఉంచుతాడు. ఆ చేతులు ఉంచినప్పుడు ఎవరి మీద చేతులు ఉంచబడుతుందో వారు ఆశీర్వదింపబడతారు. కనుక హస్త నిక్షేపణ బైబిల్లో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం, చేతులుంచి ప్రార్థన చేయుట. మరి మనము ఎదుటివారి మీద చేతులుంచి ప్రార్థించుటకు, దేవుని యొక్క రాజ్యము కలిగిన వారమై, దేవుని యథార్థత కలిగిన వారమై మన చేతులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించుటకు మనం సిద్ధంగా ఉండాలి. ఎదుటివారి యొక్క సాక్ష్యాన్ని బట్టి వారి ముందు మనల్ని మనం తగ్గించుకొని వారి చేత ప్రార్థన చేయించుకోవడానికి కావలసిన దీనత్వం కలిగి ఉండి ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా మనం ఎదుటి వారికి దీవెనకరంగా ఉంటాం. ఎదుటి వారి దీవెనలో ఆశీర్వాదాలు, వారి ప్రేమ, విశ్వాస సహితమైన వారి ప్రార్థన మనకి దీవెనకరంగా ఉంటుంది. అట్టి ప్రార్థనా జీవితము, అట్టి పరిశుద్ధ జీవితము ప్రభు మనకి, మన కుటుంబాలకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ గల తండ్రి, దయగలిగిన ప్రభువా, ఆదిమ పోస్తులు, ఆదిమ సంఘము ఒకరిని ఒకరు అయా బలపరుచుకుంటూ, ఒకరిపై ఒకరు చేతులు ఉంచి ప్రార్థన చేస్తూ ప్రోత్సహిస్తూ ఏ విధంగా నీ సేవలో బహుబలముగా వాడబడ్డారు. మేమును కూడా ఒకరిని ఒకరు దీవించుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవించి, గణపరిచి, విశ్వసిస్తూ అందరము నీలో కొనసాగే జీవితం దయచేయమని, నీవు అంత గనుడు అయ్యుండి మినునల్లి వంటి వాడు, మట్టివాడు, ఎందుకు పనికిరాని మనిషి అయిన మనుషుల్లో ఒక మనిషిగా నీవు జన్మించి అయా బాప్తీసమిచ్చు యోహాను చేతుల ద్వారా బాప్తీసం పొందినప్పుడు నువ్వు ఎంత తగ్గించుకున్నావు ప్రభువా. సర్వ సృష్టికర్తవు ఒక మనిషి చేత బాప్తీసం పొందడం అనేది ఎంత గ్రేట్ హ్యూమిలిటీ, ఎంత గొప్ప దీనత్వాన్ని మేము చూస్తున్నామయ్యా. అలాగే మేము కూడా మేమే గొప్పవారమని భావించకుండా, నేనే గొప్ప అభిషక్తుడని భావించకుండా, ఎదుటి వాని యొక్క నీతి యథార్థ ప్రవర్తన చూచినప్పుడు ఆ వ్యక్తి నా మీద చేతులుంచి ప్రార్థించుట నాకు ఆశీర్వాదమని, ఒకరిని ఒకరం ఎక్కడో గొప్ప గొప్ప అభిషక్తులే వచ్చి నా మీద చేతులుంచడం కాదు, నా ప్రక్కనున్న సహోదరుడు నా మీద చేతులుంచి ప్రార్థించుట నాకు ఆశీర్వాదమని విశ్వాస ఆత్మీయ పరిపక్వతలోనికి మమ్మల్ని నడిపించి ఇతరులకు దీవెనగా ఉండే పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయి. ఒకరిని ఒకరు బ్లెస్ చేసుకుంటూ నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.